మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోని అతి ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం మన విజయనగరంలో ఏర్పాటు చేశారు. దీన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? బేసిక్గా నేను లాస్ట్ టైం 19th ఈ మంత్ 19th రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు. నేను యాక్చువల్గా ఈ విగ్రహం చూద్దామని నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. బేసిక్గా ఇక్కడికి వచ్చాను, ఈరోజు చూశాను. ఫస్ట్ నుంచి అయితే బేసిక్గా అంబేద్కర్ గారు అసలు ఏంటి, ఆయన జీవిత చరిత్ర, ఎవ్రీథింగ్ అనేది ఆల్మోస్ట్ 21 ఫొటోస్ ఐ థింక్ సో. మొత్తం ఒక సర్కిల్ మొత్తం ఉంటుంది, అది మొత్తం చూశాను. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్న, లోపల మినీ థియేటర్ అని ఒకటి ఉంది. అసలు అదైతే మెస్మరైజింగ్ అవసరం అనమాట. అంటే ఎక్సలెంట్ ఎలా ఉందంటే అది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఆ సన్నివేశాలన్నీ చూస్తే ఆల్మోస్ట్ జనరల్ నాలెడ్జ్ అనేది ఆల్మోస్ట్ వచ్చినట్టే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ దృష్ట్యా చాలా ఏ సంవత్సరంలో ఏది ప్రారంభించారు, హిందూ యాక్ట్ లా అంటే ఎలా వచ్చింది, కొన్ని ఘట్టాలు రాజ్యాంగాన్ని ఎలా రాశారు, అందులో కొన్ని ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి, సివిల్ కోడ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అనేది ప్రింటెడ్ రూపంలో ఉందన్న. అంటే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ పిక్చర్స్ కానీ, ఆ థియరీ కానీ చూస్తుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపిస్తుంది. అంటే నాకు కొన్ని తెలియని పాయింట్స్ కూడా ఈరోజు తెలుసుకున్నాను. ఇంకోటి ఏంటంటే హైలైట్ పాయింట్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఆర్టిఫిషియల్గా కొన్ని ఒక విగ్రహం లాంటిది అయితే తయారు చేశారు, బొమ్మ లాంటిది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ అని ఇప్పుడు వరకు నేను చూడలేదు. కంపల్సరీగా అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే అంబేద్కర్ గురించి తెలియరో, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారో కంపల్సరీ దీన్ని విజిట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్. సో టుడే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అన్న, బికాస్ ఐ హ్యావ్ విజిటెడ్ దిస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్. అంబేద్కర్ అంటే ఆయన ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆయన. ఈరోజు నేను చాలా ఆస్వాదించాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప అవకాశం ఆంధ్ర ప్రజలకి ఇచ్చినందుకు జగన్ సార్ కూడా వందనాలు చెప్తున్నా. బొమ్మ అయితే చాలా బాగుందండి. ఇది అతను చాలా పోరాటం చేశారు, సోషల్ జస్టిస్ బాగా కట్టారు. తెలంగాణలో కన్నా చాలా బాగుంది బొమ్మ. ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాం. బయట కన్నా లోపల ఇంకా మ్యూజియం చాలా బాగుంది. లోపల అతను చేసింది చిన్నప్పటి నుంచి అతను ఎంత కష్టపడ్డాడో అది అంత ప్రతిదీ అందులో ఉంది. బొమ్మల రూపంలో అంతా 3Dగా మనకి చూపెట్టారు. చాలా బాగుంది అది. నమస్తే సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోని అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని మన విజయవాడలో ఏర్పాటు చేశారు. దీన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇది విజయవాడ పట్టణానికి ఇది చాలా చాలా గొప్ప ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉందండి. మళ్ళీ ప్లస్ జనాలకి రెస్ట్ తీసుకోవడానికి కానీ ఒక అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసే విధంగా, అందుట్లో గవర్నమెంట్కి కూడా దీనివల్ల చాలా ఆదాయం కూడా, డెవలప్మెంట్ కూడా కనబడుతుంది. ఆదాయం రావట్లేదు అనుకుంటున్నారు గవర్నమెంట్కి, దీని ద్వారా ఆదాయం కూడా వస్తుంది. కనుక సమాజ స్థాపన గురించి చెప్పిన వాళ్ళు ఎవరంటే అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకుంటాం అందరికీ. కనుక కుల మతాలు అనేది రిజర్వేషన్ ఇచ్చాడంటే అంబేద్కర్ గారి వల్లే ఇది సమాజ స్థాపన జరుగుతుంది అనేది అందరికీ, అన్ని వర్గాల ప్రజలకు తెలిసే విధంగా చేశారు. దీనివల్ల ప్రతి సామాన్య మానవుడు, అన్ని కులాలు, అన్ని మతాలకు ఈ యొక్క టూరిస్ట్ ప్లేస్గా ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు మంచి విజయవాడలో గర్వించదగ్గ విషయమే. కానీ ఈ ప్లేస్ సెలక్షన్ అనేది కొంచెం అందరు ఇబ్బందికరంగానే ఉంది. పార్కింగ్కే ప్లేస్ సరిపోలే, ఎక్కడో పెట్టుకుని వెహికల్స్ నడిచి రావాల్సి వస్తున్నది. అదే కొంచెం ఇంకా పెద్ద ప్లేస్లో పెట్టినట్టయితే అందరు సంతోషించారు. విజయవాడ కొత్త అనుభూతిగానే ఉంది. లోపల చూడటానికి బాగుందన్న. అంతా టికెట్ 5 రూపాయలు అన్నా కానీ అసలు చూడటానికి ముందు ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది. లోపల ప్రొజెక్టర్ వేసి అంబేద్కర్ జీవిత చరిత్ర మొత్తం అవన్నీ ఉన్నాయి. చాలా వచ్చి చూస్తే కానీ ఇక అవగాహన ఉంది. స్టాచ్యూ మొత్తం 206 feet అన్న. అయితే లోపల చూస్తే మ్యూజియం ఒకటి ఉంది, బాగుంది, సూపర్గా ఉంది. డిజిటల్గా బొమ్మలు కానీ అవన్నీ సూపర్గా అరేంజ్మెంట్ చేశారు, బాగుంది. అసలుకి నిజంగా పీడబ్ల్యూ గ్రౌండ్లో కడతాం కూడా చాలా అదృష్టం అన్న ఇది. కానీ అసలు చాలా బాగుంది. అసలు చాలా మెయింటెనెన్స్ కానీ కాస్ట్ కానీ చాలా బాగుంది అన్న. నిజంగా స్టీల్స్ ఏం లేవు అన్న, కానీ సూపర్గా ఉందన్న. లోపల అంబేద్కర్ జయంతి దాని పుట్టించిన వీడియో చరిత్ర మొత్తం ఉందన్న. చాలా బాగుందన్న. అసలు నిజంగా బాగుందన్న, చాలా బాగుంది. అంబేద్కర్ జీవిత చరిత్ర ఫొటోస్ అన్ని పెట్టారు. ఆయన కాన్స్టిట్యూషన్ రాయడం, రాజ్యాంగం రాయడం అన్నీ పెట్టారు. ఆయన నెహ్రూ గారు, ఆయనది ఇందిరాగాంధీ అన్నీ పెట్టారు. చూడడానికి మొత్తం బాగుంది.
ఫ్యామిలీతో చూసి మొత్తం వెళ్ళొచ్చు. అసలు బొమ్మలు నిజంగా అంత ఎత్తు కట్టారంటే చాలా గ్రేట్ అన్న. అసలు బొమ్మ మాత్రం చాలా బాగుందన్న. బాగానే ఉంది, పర్లేదు, సూపర్గా ఉంది, చూడాల్సిన ప్లేస్. లోపల ఏమేమి ఉన్నాయి? లోపల చాలా టీవీ పొజిషన్ బాగా డిజిటల్ అన్నీ బాగా పెట్టారు. ఏసీ గీసీ అన్నీ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అంబేద్కర్ విగ్రహం చాలా బాగుంది. అలాగే ఎదిగారు, దళితులకి ఒక ఆదర్శనంగా ఎలా నిలిచారు అనేది లోన ప్రతిదీ కూడా ఒక టేబుల్ రూపంలో మాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు పెట్టారు. సో మాకు చాలా ఇంప్రెషన్ ఉంది. సో థ్యాంక్ యూ. అంబేద్కర్ జీవిత చరిత్ర ముందు ముందు నాకు చాలా తెలుస్తుంది. నేను చాలా చూసాను. జీవిత చరిత్ర నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.